పక్కకెళ్ళి కూర్చోబే. ఏంటి దాదా మన ప్లాన్? దాదన్న ప్రీ క్లైమాక్స్ అయ్యేది సర్కార్ ప్లాన్. ఓకే కట్ చేస్తే మొదలెట్టకుండానే కట్టేంటి సర్కార్ గారు? ఊరికన్నా బాబు 50,000 ఇచ్చాం. నో స్పాట్ ఇంప్రూవేషన్ ప్లీజ్, నో బడ్జెట్ డిస్కషన్. ఓకే అలాగే అలాగే. కట్ చేస్తే ఒక మట్టి రోడ్, ఆ మట్టి రోడ్డు మీద నీ హీరోయిన్ నీ విలన్ ఒక హీరో హోండా బైక్ మీద. హీరో హోండా కాదండి, హీరో హోండా సైకిల్. అరే వైరు సన్నగా పెట్టండి రా. వైర్ దేని సర్కార్? సినిమాలు చూడలేదా? సినిమాలో సుమోలు గాలు ఎగరతో చూడు. ఇప్పుడు లైవ్ లో చూస్తావు, ఎందుకంటే రఫ్ గా వస్తున్న సైకిల్ కి స్టిఫ్ గా లాగిన వైర్ తగిలి గాల్లో టప్పమని వెళ్ళిపోతుంది. లాస్ట్ టైం లా కాదు, ఇప్పుడు ఎవరి ఎగ్జామ్ వాళ్ళు రాయాలి. అర్థమైందిగా? అలా మీ విలన్ లైఫ్ సైకిల్ పంచర్ అయిపోతుంది. ఆల్రెడీ అయిపోయిందండి. ఐ నో. నవ్వుతావేంటి? సర్కార్ ప్లాన్ ప్లాన్ 50,000 ఇచ్చాం. ఇచ్చావులే, నాకిపోయింది. అది ఎప్పుడు వాట్ అయిపోయిందియా? సర్కార్ ప్లాన్ ఫ్లాపా? సమస్య లేదు. అన్నా అన్నా ఇంకా మన పని సున్నా. అన్నా జరుగు జరుగు. అన్న మనోడే. అన్న తేగటం పైసలు ఇయ్యన్నా. ఇక్కడ పైసలు ఇస్తేనే పని చేస్తాను. నాకొద్దు. ఏంట్రా ఇక్కడ ఇంకా మారలేదా? చున్నీ జెన్నీతోనే పోయింది. అయినా గదాని గురించి మారితే సిగ్గైతుంది. గదేమో నీతో పోతుందని నేను కొట్టినా. అంటే అదే కొట్టించుకున్నా. అయినా అదంతా పోనీ చదువు ఎలాగ పోయింది. పంచాయతీ చేసుకుని బతుకుతున్నా. అయినా కాలేజీలో మనం నేర్చుకుంది కాదే కదా. అదే నేను నేర్చుకుంది అదే కదా. ఈ గోల్ ఏంట్రా అన్నా? నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళన్నా? నీకు స్పాట్ పెట్టుమని పైసలు ఇచ్చిన నా కొడుకు స్పాట్ లేడే. వాడి సంగతి అమ్మిరాజు కాదు కదా, వాడి మమ్మిరాజు కూడా ఎట్టొస్తూ చూస్తాయి. 100 days పోస్ట్ లేక పోజంది బే. వెళ్ళి పీజెక్ స్లిప్స్ కావాలి అనుపర్రి. లొకేషన్ డబ్బులు అడిగి బా. నో ప్లీజ్. చూస్తావా? 50,000 ఇచ్చి ఆన్ పరీక్ష రాయకుండా చేద్దామని మనం రాయకుండా అయిపోయామేంట్రా? ఊరుకోరా, 50,000 ఇచ్చాం. ఏదో చేయని సర్కార్ని. ఎవరు అక్కడ? ఎవరు ఎవరు లేరంటేరా. ఎగ్జామ్స్ అని బాగా రాసినట్టున్నావు పీజే. బాగా రాశాను మేడం. కన్నబాబు సంగతి ఏంటి? కన్నబాబు రమణ అందరూ వచ్చినట్టేనా? ప్రొఫెసర్ సీతారామయ్య. అరే మన కన్నబాబు. ఏం కన్నబాబు? ఏం కన్నా? నేనే మాస్టారు. మా నాన్న చేపల వేటకి ఐరన్ బోట్ల మీద వెళ్తుండేవాడు. అవి తుప్పు పడుతుండేవి. నా చదువు మా నాన్నకి ఎలా ఉపయోగపడుతుందో అని ఆలోచించేవాడిని. ఇనుము తుప్పు పట్టకుండా పెయింటింగ్స్ పై నేను చేసిన బయోకోటింగ్ ప్రయోగం ప్లానెట్ గ్రీన్ అవార్డు గెలుచుకుంది. అంతే, పెద్ద ఉద్యోగం, మంచి శాలరీ అంతా మీదే మాస్టర్. ఆనందంగా ఉందిరా. పీజే డిగ్రీ తీసుకుంటున్నాడు, చూద్దాం బానే. బి గంగాధర్ బిఎస్సి బీసీ గారి చేతుల మీదుగా డిగ్రీ పట్టా అందుకుంటున్నారు. కె బాలసుబ్రహ్మణ్యం బీకామ్. ఒరే రాజన్న, ప్రతి సంవత్సరం విద్యార్థులు వెళ్ళిపోతుంటే మన దెబ్బకు మారిపోయి వెళ్తున్నారని గర్వపడేవాడు. ఈ సంవత్సరం పిల్లలు వెళ్ళిపోతుంటే మన బిడ్డలే వెళ్ళిపోతున్నంత బాధగా ఉంది. ప్రవీణ్ జయరామరాజు బీకామ్. వీడికి డిగ్రీ ఇవ్వడం నేను ఒప్పుకోను. ఈడో పెద్ద చీటర్. నువ్వే పెద్ద ఫ్రాడ్. ఈయన మన కోసం ప్రెసిడెంట్ అయ్యాడు అనుకుంటున్నారా? కాదు, ఆయన ఆస్తి కోసం ప్రెసిడెంట్ అయ్యాడు. అదో పెద్ద కథ. కుర్చీలు, ల్యాబ్లు, సీలింగ్లు, రిపేర్లు అంటూ కాలేజీని స్వర్గం చేస్తానని కబుర్లు చెప్పాడు. నమ్మి ఓట్లేసి గెలిపించారు, ప్రెసిడెంట్ అయ్యాడు. ఏం చేశాడు? మోసం చేశాడు. ఇప్పుడు డిగ్రీ తీసుకొని తప్పేస్తాడు. ముందండి ఆ సీట్లను తెంపండి, అప్పుడు గాని ఆడు తిక్క కుదరదు, ఆ ఆస్తి రాదు. ఆస్తా అదెక్కడుంది? జస్ట్ నాతో ఉన్న 1 year పరిచయం కోసం కోట్ల ఆస్తిని తన గురించి కూడా ఆలోచించకుండా వదులుకున్న మూర్ఖుడమ్మిరాజు పీజే. మోసగాడు కాదు. ఆస్తి కోసం ప్రెసిడెంట్ అయ్యాడని అరుస్తున్నారు కదా మీరంతా, కానీ వాడు ప్రెసిడెంట్ అయ్యే ముందు రోజు రాత్రి ఏం జరిగిందో మీకు తెలీదు. ఈ పేషెంట్ రిలేటివ్స్ ఎవరు? నేనున్నా, చెప్పండి. సారీ టు సే, ఇతను లివర్ టిష్యూ బాంబేకి పంపిస్తున్నాను.
నా ఉద్దేశంలో అయితే పూర్తిగా పాడైంది. ఇన్నాళ్ళు బాగా నెగ్లెక్ట్ చేశారనుకుంటా. అదే అయితే ఇతనికి లివర్ డొనేట్ చేసే రక్త సంబంధికుల్ని అలాగే ఓ 25 lakhs క్యాష్ రెడీ చేసుకోండి. ఓకే? अरे बोल रहा ना रे पैसा नहीं है छोड़ पीछे स्टॉप आस्किंग मनी मैन इनफ అది కాదురా. హలో డాడీ. నువ్వు డబ్బు కోసమే నాకు ఫోన్ చేసావని తెలుసు. అయినా ఓ బిజినెస్ మ్యాన్ గా చెప్తున్నాను, తిరిగి రాని చోట ఇన్వెస్ట్ చేయను. నాకు తెలియకుండా అక్కడ వెళ్ళొద్దని చెప్పానా? ఎందుకు వెళ్ళావు? రండి వచ్చాయి. డబ్బు లేదంట, సలహాలే ఉన్నాయి. ఇక్కడ బెదిరింపులున్నాయి. 25 లక్షలా నీ ఆస్తిలో నుంచి? సారీ మీ తాతగారి ఆస్తిలో నుంచి చిల్లి గవ్వ కూడా ఇవ్వడానికి ఆస్కారమే లేదమ్మా రాజాబాబు. పైగా నువ్వు డిగ్రీ పాస్ అయ్యేంత వరకు లీగల్ గా వీ కాంట్ ప్రొవైడ్ యూ ఎనీథింగ్ అమ్మా. పోనీ అప్పుగానైనా? అప్పుగానా? ఏముంది నీ దగ్గర? మీ తాత డబ్బిచ్చిన బలుపు తప్ప. నేను విసిరిన టిప్ అంత లేదు సార్ ఇది. కానీ ఇప్పుడే తెలుస్తుంది ఆ డబ్బుకి ఒక మనిషి ప్రాణం కాపాడేంత శక్తి ఉందని. నేను చేతగానే ఉండే సార్. ఆస్తి నా చేతికి వస్తే నాశనం అయిపోతుంది. వాడు బ్రిలియంట్ సార్, మేధావి. బతికి బయటకు వచ్చాడంటే 10 మందిని బాగు చేసే శక్తి వాడుకుంది. పోనీలేమ్మా, డబ్బు లేనోడు ఉంటే ఎంత పోతే ఎంత. ఎందుకురా టెన్షన్ పడతాం? నేను పోతే నేను ఎప్పుడు పుట్టింది ఎప్పుడు పోయింది మా వాళ్ళు నా ఫోటో కింద వేసే డేట్ని బట్టి తెలుస్తుంది. నువ్వు డిగ్రీ పాస్ అయితే నాలాంటి వాళ్ళు 1000 మందికి సాయపడగలవు. బాగా ఆలోచించానమ్మా పీజే. నీ మాటల్లో ఎందుకో నాకు కొంచెం తడిగా అనిపించింది. ఫ్రెండ్కి సాయం చేస్తానన్నావు కదా, అందుకే మీ తాతగారు రాసిన వీలునామాను తరోగా చెక్ చేశాను. ఈ కండిషన్స్ కు నేను అనర్హుణ్ణి, నేను చేతగాని వాడిని, మీ ఆస్తి నాకు అక్కర్లేదని మీరు ఒప్పుకొని సంతకం పెట్టగలిగితే ముక్తి కోసం నీకు 30 లక్షలు ఇమ్మన్నారమ్మా మీ తాతగారు. ఏం ఒప్పుకుంటావా? చెప్పమ్మా, స్నేహితుడి కోసం 30 లక్షలు కావాలా, నీ కోసం ఆస్తి కావాలా? నిజం. ఆస్తంతా వదులుకొని తనకు ఆపరేషన్ చేయిస్తానంటే మీరెవరూ ఒప్పుకోరని నేను డబ్బు అరేంజ్ చేశానని చెప్పాడు పీజే. సారీ పీజే. పర్లేదు. నా దగ్గర నాకంటూ మిగిలింది ఇదే సార్. కాలేజ్కి ఇదేమైనా పనికి వస్తుంది అనుకుంటే కూర్చో పొరుగుపోయింది. డబ్బులు లేకుండా ఎలా బతుకుతావు పీజే? ఎలా బతుకుతానని అడుగుతుంది సింధు. నేను ఇక్కడికి భయపడుతూ వచ్చాను. డిగ్రీ కోసం కాదు, నాకు ఆస్తి దక్కుతుందో లేదో అనే డౌట్తో. అంతా అయిపోయిందిరా అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే జీవితాన్ని గెలుచుకున్నాను. డబ్బు లేకుండా ఎలా బతుకుతానా అని మీరందరూ వరి అవుతున్నారు, కానీ ఈ 2 ఏళ్లలో ఆ ధైర్యాన్ని ఇచ్చింది మీరే. ఇక్కడ నాకు పాఠాలు నేర్పింది వీరు మాత్రమే కాదు సార్, ఇంకో 2 ఉన్నారు. జీవితం, కాలం. ఇక్కడ గడిచిన జీవితం మొత్తం నాకు కాలం విలువ ఏంటో చూపిస్తే, ఇక్కడ గడిపిన 2 ఏళ్ల కాలం మాత్రం జీవితం ఏంటో చూపించింది. వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళతో 2 ఏళ్ళు గడిపానంటే గొప్పే అనుకున్నాను, కానీ నాలాంటి వాడిని 2 ఏళ్ళు భరించారని తెలిసాక వాళ్ళ స్నేహం గొప్పతనం అర్థమైంది.
ఆనందం అనేది పబ్బుల్లో, కారుల్లో, లగ్జరీల్లో లేదని తెలుసుకున్నాను. ₹1 ఎలా ఖర్చు పెట్టాలో, మనిషిలో మనిషిని మాత్రమే ఎలా చూడాలో, ఎలా కలిసిపోవాలో, ఎలా నవ్వాలో, ఆఖరికి ఎలా ఎడవాలో కూడా ఇక్కడ నేర్చుకున్నాను. మా తాతిచ్చిన ఆస్తి అనుక్షణం ఓడిపోతానని భయాన్ని మాత్రమే ఇచ్చింది. కానీ మీరిచ్చిన ఆస్తి ఏ ఆస్తి లేకపోయినా ఎలాగైనా బతకగలనన్న నమ్మకాన్ని ఇచ్చింది. మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా తప్పుడు అడిగేశాను అనిపిస్తే ఇక్కడికే వస్తాను సార్. నా కోసం ఒక రూమ్ ఉంటుంది కదా. ఎక్కడ ఉంటుందిరా? ఏంటి శరత్ గారు ఎంత దూరం వచ్చారు? కొంచెం పొట్ట పెంచినట్టున్నారు. నేను లేని లోటు కనపడుతుంది. మర్యాద ఇది వరకు అరే తరే అనేవాడివి. అదే సర్లే గాని ఆఖరి షరతు ఒకటి ఉందమ్మా. షరతు? మళ్ళీ షరతులా? ఇక్కడున్న మా తాత తప్పితే నాకు ఇంకేం మిగలలేదు. ఉందమ్మా, మీ తాతయ్య గారి వీరునామా సారాంశం నిన్ను మార్చడం. తెలుసు మనిషిగా ఏదైనా మానవీయ విలువలున్న చూడండి. నాకు తెలుగులో 42 మార్కులు మాత్రమే వచ్చింది. అర్థమైంది. నీకేం అర్థం కావటం లేదని. చూడమ్మా, ఏదైనా విలువైన దానికోసం నువ్వు ఆస్తిని కూడా వదులుకోవడానికి సిద్ధపడితే ఆస్తిని గిఫ్ట్ గా రాసివని చెప్పారమ్మా మీ తాతగారు. విలువైన వాళ్ళని సంపాదించుకున్నావు, ఆస్తిని కూడా గిఫ్ట్ గా తీసుకోమ్మా. నీకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఏంటమ్మా? నాకు గిఫ్ట్లు పెద్దగా నచ్చవుగా. పోనీ బాధ్యత అనుకుందామమ్మా. దానికి మీరు రావడం ఎందుకమ్మా? ఒక్క ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిగా. శరత్ చంద్ర జమీందార్ గారు, ఇప్పుడు మీరు మా వద్ద పని చేస్తున్నట్టేగా? అయ్యా, వచ్చి ఒక హగ్ ఇవ్వండి. My name is Cock. రే, ఆ ఫ్యాన్సీ డ్రెస్ అరేంజ్మెంట్ రెడీయా? విజయ్, అమ్మిరాజు గారు సింధుని కిడ్నాప్ చేశాడంట. ఎవరిని? సింధుని. ఒరే, ఆ చెంకిగడికి పంపించాడా? పొద్దు నుంచి ఫ్యాషన్ షో అని చెప్పి లంగావని గడ్డి తిరుగుతున్నాడు. నన్ను తీసుకొచ్చారు చెప్పుకో చూద్దాం. ఆప్షన్ ఏ రేప్ ఫిక్స్. నేనేమన్నాను రా? రేప్ అన్నారు బాస్. రేప్ అంటే అదేగా? అదే. చూడు పాపా, రేప్ అంటే నువ్వు చేయడం కాదు, నిన్ను చేయడం. అదే ప్రామిస్. ఒట్టు. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట. చెప్పడి బ్యాంక్ కాప్. అందరూ ముందు ఇలాగే అంటారమ్మా, తర్వాత ఎవరేం చేయరు. యంగ్ బ్లడ్. నీకు అమ్మిరాజు గడువుకేనా? నాకెవరైనా ఓకే బాబు. ఆర్ యు షూర్? అమ్మిరాజు. హలో, ఎవరు? పక్కన పీజే ఉన్నాడా? ఆడితో చెప్పు, నేను సింధుని రేప్ చేయబోతున్నాను. సూపర్. పీజే సింధుని రేప్ చేస్తాడంట. ఆడు కాదు, నేను రేప్ చేయబోతున్నాను. మళ్ళీ సూపర్. తనే చేస్తాడంట. ఏంటి రే అమ్మిరాజు? అరే పీజే, ప్రతి కథలో చివరికి హీరోనే గెలుతాడ్రా. ఈ కథలో కూడా నేనే గెలుతున్నాను. అదేరా నేను చెప్తున్నాను. ఇంటాలు లేవమ్మా, ఓన్లీ బాధపట్టాలే. ఏమంటున్నాడు? చేయాల్సిందేనంట. థ్యాంక్స్ అండి కాగ్గారు. బ్యాంక్ కాక్. దానికి రేపు అవసరమా? రేపైనా ఈ రోజైనా? రేపే దిక్కండి. అమ్మిరాజు కుమ్మేరు. అమ్మిరాజు సింధు. ఓ షట్, అలా మొదలైంది. ఏంటి? 100% లవ్.